ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మోహిని అలంకరణలో కోదండరాముని సమ్మోహన దర్శనం. ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. పటిష్ట కార్యాచరణతో సీతారాముల కళ్యాణానికి సన్నాహాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ అదనపు ఈవో పరిశీలనలు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చ, దిశానిర్దేశం. సీతారాములకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం. తిరుపతి కోదండ రామాలయంలో నేటి నుండి తెప్పోత్సవాలు. సీతారాముల ఉత్సవ వైభవంతో పులకించిన భద్రాచలం. అప్పన్న తిరువీధి ఉత్సవంతో పరిమళించిన సింహాచలం. నేటి నుండి తిరుమల శ్రీవారికి వసంతోత్సవాలు. వసంత మండపంలో టీటీడీ విశేష అలంకరణలు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారు జగాలను మోహింపజేసే జగన్మోహిని అలంకరణలో సమ్మోహనంగా దర్శనమిచ్చారు. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారు జగదేక సౌందర్యమూర్తిగా జగన్మోహినిగా విశేష అలంకార శోభితులై కొలువుతీరారు. అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై ఆలయ మాడవీధుల్లో కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీలు, భక్తజన సందోహం నడుమ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారు మోహిని అలంకరణలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ సీతారాములకు కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్న సీతారాముల కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఒంటిమిట్టలో కళ్యాణ వేదికను టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ హర్షవర్ధన్ రాజులతో కలిసి పరిశీలించారు. కళ్యాణ ఉత్సవానికి అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు చక్కని సౌకర్యాలతో అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేసి సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో అతి ప్రధాన ఘట్టమైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవోసీ హెచ్ వెంకయ్య చౌదరి బుధవారం ఒంటిమిట్ట క్షేత్రంలో పర్యటించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది. వేలాదిగా స్వామి అమ్మవార్ల కళ్యాణానికి వీక్షించడానికి వచ్చే భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం సమున్నతమైన ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం జరిగే కళ్యాణోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొననుండటంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి బుధవారం ఒంటిమిట్ట క్షేత్రంలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా ఆలయ సమీపంలోని అతిథి గృహానికి చేరుకుని అధికారులతో పలు అంశాలపై చర్చించారు. వసతి గదులను పరిశీలించి స్వల్ప మార్పులను సూచించారు. ఈ నెల 11వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ బస చేస్తుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లుండాలని సూచించారు. అనంతరం శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి చేరుకుని ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకురానుండటంతో ఎక్కడికెక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి అనే అంశాలపై అధికారులు, అర్చకులతో చర్చించారు. అనంతరం కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకుని గ్యాలరీలను పరిశీలించారు. ఒక్కో గ్యాలరీలో ఎంతమంది భక్తులు ఉండవచ్చు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలను ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే కళ్యాణ వేదికను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ కళ్యాణోత్సవం 11వ తారీఖు జరుగుతుంది. సో దీనికి సంబంధించి అన్ని విభాగాలు కూడా చాలా కోఆర్డినేషన్ తోటి చాలా చక్కగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మీ అందరు ఇప్పటికే చూస్తున్నారు, అన్ని విభాగాలు కూడా కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసాయి. ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ కాడ నుంచి, అలానే స్టేజ్ డెకరేషన్ కాడ నుంచి, ఫ్లవర్ డెకరేషన్ కాడ నుంచి, అన్నప్రసాద ఏర్పాట్లు కాడ నుంచి, అలానే తిరుపతి లడ్డూ ప్రసాద డిస్ట్రిబ్యూషన్ కాడ నుంచి, అలానే వచ్చే దాదాపు 50 నుంచి 70,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. అందుకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అన్ని స్టాండ్స్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు కూడా ఒక గమనిక, అందరూ కూడా టీటీడీ వాళ్ళు చెప్పే, పోలీసులు చెప్పే, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పే నియమ నిబంధనలు పాటించి అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేట్ చేస్తూ తమకు కేటాయించిన వివిధ స్టాండ్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికి కావాల్సిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తొందరపడి వాళ్ళు ఒకరి మీద ఒకరు పట్టం కానీ, లేకపోతే తోసుకోవటం కానీ, అలా వాళ్ళకు అందకుండా ఉండదు అనే భయపడాల్సిన పని ఏముంది. చాలా వరకు ఎక్సెస్గా బఫర్గా పెట్టుకొని లాస్ట్ భక్తుడి వరకు కూడా అన్ని సేవలు కూడా అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా దీన్ని దిగ్విజయంతంగా చేయాలని కోరుకుంటున్నాము. టీటీడీ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగ అధిపతులు కూడా ఇక్కడే ఉన్నారు. అన్ని విధాలుగా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ తోటి కానీ మిగతా విభాగాలతో కూడా ఎప్పటికప్పుడే కోఆర్డినేట్ చేస్తూ చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను ఈవో గారు కూడా వచ్చారు, ఈరోజు నేను కూడా వచ్చాను, అలానే రేపు చైర్మన్ గారు కూడా వస్తున్నారు. అందరం కూడా ఎప్పటికప్పుడే జేఈఓ గారు కూడా ఇక్కడే ఉండి నిరంతరంగా 24 అవర్స్ మానిటర్ చేస్తూ అన్ని వాటిని మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి అన్నీ కూడా ప్రాపర్గా ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. సో మీ అందరూ కూడా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు రావటం జరుగుతుంది. సో ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఈ రోజు నుండి 3 రోజుల పాటు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణిలో శ్రీ కోదండరామస్వామి వారికి తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ అల సుగ్రీవునేలిన అయోధ్య రామ సుగ్రీవునేలిన అయోధ్య రామ కలిగి యజ్ఞము కాచి కౌసల్య రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. పావన గోదావరి తీరంలో భద్రాద్రి సీతారాముల తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సీతారామ లక్ష్మణులకు సాయం సంధ్యా సమయంలో ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి తీరంలో తెప్పోత్సవాన్ని భక్తజన శోభితంగా నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణులను అశ్వవాహనంపై ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి దొంగల దోపోత్సవ ఘట్టాన్ని వినోద సంప్రదాయభరితంగా నిర్వహించారు. భక్తులు భద్రాద్రి రామచంద్రుని ఉత్సవ కైంకర్యాలలో పాల్గొని సీతారాముల అనుగ్రహాన్ని పొందారు. మహాపుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుని ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భక్తిరస భరితంగా ఉత్సవ రమణీయతలతో శోభాయమానంగా సాగిన అప్పన్న కళ్యాణోత్సవం భక్తులను పరవశులం చేసింది. కళ్యాణం అనంతరం అప్పన్న ఉభయ దేవేరల సమేతలై మాడవీధుల్లో ఊరేగుతూ కర్పూర హారతులు స్వీకరించారు. బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్య అలంకార శోభితులైన స్వామివారు దేవేరుల సమేతంగా సర్వ మనోరంజకంగా పిలుచుకునే ప్రత్యేక తిరుచిపై కొలువుతీరారు. అర్చకులు వైదిక సంప్రదాయంలో అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం వాయిద్య ప్రదర్శనలు, నృత్య నీరాజనాలు, దైవనామ స్మరణల నడుమ సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహ నృసింహుని సర్వ మనోరంజని వాహన సేవ చూడ చక్కగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసే విధంగా వసంతోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉన్న వసంత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు నెలవైన సప్తగిరులు ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తున్నాయి. ఏడాది పొడవునా జగద్రక్షకుడు, సర్వాంతర్యామి, ఉత్సవ ప్రియుడు శ్రీ వెంకటేశ్వరునికి వైఖాన సాగమోక్తంగా జరిగే పలు ఉత్సవాలు, ఊరేగింపులు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని మెండుగా పంచిపెడతాయి.
ఏటా చైత్రమాసం వసంత ఋతువు సమయంలో చైత్ర పౌర్ణమికి పరిసమాప్తమయ్యే విధంగా 3 రోజుల పాటు నిర్వహించే వసంతోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని శ్రీవారి ఆలయ సమీపంలోని వసంతోత్సవ మండపాన్ని టీటీడీ సర్వాంగ సుందరంగా సిద్ధం చేసింది. వర్ణశోభిత పూమాలికలు, మామిడి, అరటి తోరణాలు, వివిధ రకాల పూజాతులు, మధుర ఫలాల మేళవింపుతో, ప్రకృతి రమణీయతలతో అత్యంత సుందరంగా అలంకరించి వసంతోత్సవ మండపం శ్రీవారి భక్తులను ముగ్ధులం చేస్తోంది. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో ఎటు చూసినా ఆధ్యాత్మిక ఆహ్లాదం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటోంది. అందంగా ఏర్పాటు చేసిన దేవతామూర్తుల వైభవ వీక్షణం భక్తులకు భక్తి పరవశాన్ని పంచిపెడుతోంది. జగత్ పరిపాలకుడు శ్రీనివాస సార్వభౌమునికి సుగంధ శోభితంగా సాగే వసంతోత్సవాలను ఏటా చైత్రమాసంలో నిర్వహించడం సంప్రదాయం. వేసవి తాపానికి ఉపశమన కైంకర్యంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే శ్రీవారి వసంతోత్సవాలలో భాగంగా తొలి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడ వీధుల్లో ఊరేగుతూ వసంత మండపానికి వేంచేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు స్వామి అమ్మవార్లకు వసంత మండపంలో అర్చకులు వైఖాన సాగమోక్తంగా వసంతోత్సవ స్నపన తిరుమంజన సేవను నేత్రానందంగా నిర్వహిస్తారు. ఇక 2వ రోజు అయిన శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవ సేవ వేడుకగా జరగనుంది. అనంతరం అర్చకులు వసంతోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి మధ్యాహ్న సమయంలో వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అలాగే చివరి రోజైన శనివారం మధ్యాహ్నం వసంతోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారికి, రుక్మిణి కృష్ణ స్వామివార్లకు వసంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. వసంతోత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10వ తేదీ తిరుప్పావడ సేవ, ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవ సేవ, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పంగుని ఉత్తర ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో తిరుచిపై సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగిస్తూ ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. ఆపై వేద పారాయణం, భక్తి సంకీర్తనాదుల నడుమ అర్చకులు అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించి హారతులు సమర్పించారు. ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తులకు అందించడానికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 2లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీఓ శివప్రసాద్, ఏఈఓ బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మహిళా, పురుష శ్రీవారి సేవకులు 70,000 లడ్డూలను ప్యాకింగ్ చేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్య అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో
మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలోని శ్రీ త్యాగరాజ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్రమూర్తికి గరుడోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి ప్రియవాహనమైన గరుక్మంతునిపై వేంచెపు చేశారు. అనంతరం వేదాయపాలెం వీధుల్లో స్వామివారి గరుడోత్సవం కనుల పండుగ జరిగింది. మేళతాళాలు, బాజా భజంత్రీలు, భక్తుల కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల నడుమ స్వామివారికి గరుడ సేవ వేడుకగా జరిగింది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుపతిగా పేరు గడించిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం ఉత్సవ శోభితంగా జరిగింది. పవిత్ర గౌతమి తీరాన చందర రూపుడై కొలువుదీరిన స్వామివారు 7 శనివారాల వెంకన్నగా భక్తుల కొంగు బంగారు దేవునిగా పూజలందుకుంటున్నారు. ఈ సందర్భంగా అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను ధగధగాయమానమైన స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు వైదిక ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం భక్త శోభితంగా జరిగింది. స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు పట్టు వస్త్రాలను అందజేశారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ 7 శనివారాల వెంకన్న తిరుకల్యాణ వైభవాన్ని కనులారా తిలకించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పురాతన వైష్ణవ క్షేత్రంగా ఖ్యాతి గడించిన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సింహవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. జగద్రక్షకుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని దివ్యమూర్తిని మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి శౌర్యానికి, శక్తికి ప్రతీకైన సింహవాహనంపై అధిష్ఠింపజేశారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి కర్పూరహారతులు పట్టారు. అనంతరం భక్తజనం గోవింద నామామృతాలు, కళా ప్రదర్శనల నడుమ ఒంగోలు పురవీధుల్లో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి సింహవాహన సేవ వేడుకగా జరిగింది. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే సుప్రభాత సేవతో సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామివారిని మేల్కొల్పి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై శ్రీ కోదండరామస్వామివారికి శేషవాహన సేవ నయనానందకరంగా జరిగింది. సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి శేషవాహనంపై వేంచెబు చేశారు. అర్చకులు ప్రత్యేక అర్చనలు, విశేష కైంకర్యాలతో ఉత్సవమూర్తులను సేవించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయ రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ చిత్తూరు నగర వీధుల్లో శ్రీ కోదండరామస్వామివారి శేషవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరులోని నీవానది తీరంలో వేంచేసిన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో పంగుని నెలలో స్వామివారికి వార్షికోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అగస్తీశ్వరుల దివ్యమూర్తులను ఆలయంలో ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచెపు చేసి పూజాధికారులను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను యాళివాహనంపై కొలువుదీర్చి పొరవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీ కామాక్షి అగస్తీశ్వరులను వాహన సేవలో దర్శించుకుని తరించారు.
నెల్లూరు మూలాపేటలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్దంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. సప్తాశ్వరూఢుడైన శ్రీ సూర్యనారాయణ స్వామివారిపై వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై ఆలయ వీధుల్లో శ్రీ వేణుగోపాల స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ కనువిందుగా సాగింది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గాజుల రాజాం గ్రామంలో నెలవైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర మార్కండేయ స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామి చండీశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేషంగా యాగశాల క్రతువులను నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం వివిధ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం తుర్కదినే గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం సుముహూర్త సమయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూర్తి చేసి సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారికి పూజలు నిర్వహించారు. అలాగే సీతారాములకు కళ్యాణం కమనీయంగా జరిగింది. పరిసర ప్రాంత ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ ప్రతిష్టలో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలతో అనంతపురం వాసులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. చక్కటి అలంకరణలతో శ్రీ కోదండ రామస్వామి వారిని ప్రియభక్తుడైన హనుమంత వాహనంపై వేంచెపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోదండరాముని హనుమంత వాహన సేవ నయనానందకరంగా జరిగింది. కళ్యాణోత్సవ సేవలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి దివ్య దర్శనం భక్తులను పులకితులం చేసింది. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి నిత్య కళ్యాణం ఆర్జిత సేవగా ఆగమ సంప్రదాయానుసారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో ప్రత్యేక వేదికపై ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా ఆసీనులను చేసిన అర్చకులు వైదిక సంప్రదాయాలతో సేవించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు కోనేటి మెట్టలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్రమూర్తికి హంసవాహన సేవ ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా వీణాపాణిగా అలంకరించి హంసవాహనంపై ఆసీనులను గావించారు. ఆపై అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. అనంతరం ఆలయ వీధుల్లో శ్రీ కోదండరామస్వామివారి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు హంసవాహనంపై దర్శనమిచ్చిన శ్రీ కోదండపాణిని దర్శించుకుని తరించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 62,076 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,699 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం.
తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.